హమాస్ను తక్కువ అంచనా వేశామని, తమ పౌరులను కాపాడుకోవడంలో తాము విఫలమయ్యామని ఇజ్రాయెల్ కీలక వ్యాఖ్యలు చేసింది. 2023 నాటి ఘటనకు ముందు హమాస్ను తక్కువ అంచనా వేసినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ పేర్కొంది. నాటి ఘటనలో తమ దేశ పౌరులను రక్షించుకోవటంలో విఫలమైనట్లు ఐడిఎఫ్ అంగీకరించింది. నాటి ఘటనపై ఐడిఎఫ్ దర్యాప్తు రిపోర్టును విడుదల చేసింది. అందులో పలు విషయాలు వెల్లడించింది. హమాస్ పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధంగా లేదని తాము భావించామన్నారు. హమాస్ దాడి చేస్తుందని అనుకోలేదన్నారు. అయితే అనూహ్యంగా హమాస్ దాడి చేసిందని, దాన్ని ఎదుర్కోవటానికి తమకు సమయం దొరకలేదని తెలిపింది. గాజా స్ట్రిప్లో జీవన పరిస్థితులను మెరుగుపరచడం ద్వారా యుద్ధం చెయ్యాలన్న ఆలోచన నుంచి హమాస్ను దారి మళ్లించవచ్చని భావించామని ఐడిఎఫ్ పేర్కొంది. ఇజ్రాయెల్ చేపట్టిన ఈ దర్యాప్తు అక్టోబర్ 7 నాటి ఘటనకు ముందు, తర్వాత పరిస్థితులపై ప్రధానంగా దృష్టి సారించింది. ముఖ్యంగా ఐడిఎఫ్ వ్యూహాలు, యుద్ధ సన్నద్ధత, ఇంటెలిజెన్స్కు సంబంధించిన అంశాలను దర్యాప్తు బృందం పరిశీలించింది. అక్టోబర్ 7 నాటి ఘటనలో ఊహకందని రీతిలో హమాస్ మిలిటెంట్లు ఒక్కసారిగా ఇజ్రాయెల్పై విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో సుమారు 1200 మందికి పైగా ఇజ్రాయెల్ వాసులు చనిపోయారు. 250 మందికి పైగా హమాస్ చేతిలో బందీలుగా మారారు. దీంతో ప్రతీకార దాడులకు దిగిన ఐడిఎఫ్ గాజాపై విరుచుకుపడింది. హమాస్ అగ్రనేతలతో సహా మిలిటెంట్లు లక్ష్యంగా గాజా స్ట్రిప్లో వైమానిక, భూతల దాడులు చేపట్టింది. దీంతో హమాస్ అధినేత యాహ్యా సిన్వార్తో సహా వేల మంది మిలిటెంట్లు హతమయ్యారు. 48,000 మంది పౌరులు మరణించినట్లు పాలస్తీనా ఆరోగ్య విభాగం వెల్లడించింది. ఈ యుద్ధంలో 400 మందికి పైగా ఇజ్రాయెల్ సైనికులు చనిపోయారు. ప్రస్తుతం ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నడుస్తోంది. తమ జైళ్లలో ఉన్న పాలస్తీనా పౌరులను ఇజ్రాయెల్ విడుదల చేస్తుండగా హమాస్ బందీలుగా చేసుకున్న ఇజ్రాయెల్ వాసులను విడుదల చేస్తోంది.